మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతు ఆకారంలో ఉండటం వల్ల అలా పిలిచేవారు. అతను ముల్లోకాలను జయించాలని దుర్బుద్ధితో ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కావడంతో ఏ పురుషుని చేతిలోనూ మరణం లేకుండా వరాన్ని పొందాడు. అప్పటి నుండి దేవతలను ప్రజలను హింసించసాగాడు. అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తియే దుర్గామాతగా అవతరించి 18 చేతులు గల దుర్గాదేవి ఇంద్రుడి నుండి వజ్రాయుధం, విష్ణువు నుండి సుదర్శన చక్రం, శివుడి నుండి త్రిశూలాన్ని ఆయుధాలుగా, సింహాన్ని వాహనంగా చేసుకొని దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజులు యుద్ధం జరిపి అతన్ని వధించింది. కాబట్టి ఆ 9 రోజులను దేవి నవరాత్రులుగా, 10వ రోజును విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటాము. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటాము. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువల్ల అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటాము. అలా అమ్మవారు బాల త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని మన పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో దర్శనమిచ్చే అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాము. అమ్మవారి అలంకరణలు: 1వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా, 2వ రోజు శ్రీ గాయత్రీ దేవిగా, 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా, 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అంటే లలిత పంచమి నాడు, 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అంటే మహాషష్ఠి నాడు, 7వ రోజు శ్రీ మహాసరస్వతి దేవి అంటే మహాసప్తమి రోజున, 8వ రోజు శ్రీ మహిషాసురమర్ధిని మహర్నవమి రోజున, 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా విజయదశమి నాడు దర్శనమిస్తుంది అమ్మవారు. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి. మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాల త్రిపుర సుందరి. శ్రీ శక్తి కౌమారి రూపం అంటే బాల అమ్మవారి 3 రూపాలలో కనిపిస్తుంది. 1 కుమారిగా బాల త్రిపుర సుందరి, 2 యవ్వనవతిగా లలిత త్రిపుర సుందరి, 3 వృద్ధ రూపం త్రిపుర భైరవి బాల త్రిగుణైక శక్తి. సరస్వతి విజ్ఞానం, కాలిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనంద ప్రదాయని, బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. మనసు, బుద్ధి, అహంకారము ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలభక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. అమ్మవారికి ప్రత్యేకంగా పాయసం నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి. 2వ రోజు శక్తి అవతారం శ్రీ గాయత్రీ దేవి. 2వ రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూల మంత్రం. తల్లి 5 ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది. అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, చికపై రుద్రుడు ఉంటారు. అమ్మ ప్రాతకాలంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగాను పూజలు అందుకుంటుంది. గాయత్రి ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. ఆదిశంకరుల వారు గాయత్రి మాతను అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రి మంత్ర జపం చతుర్వేద అంటే 4 వేదాల పారాయణమంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రుల్లో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణం చేయాలి. 3వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాగ్బుద్ధి, వాక్సిద్ధి, భక్తి శ్రద్ధలు,
ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకల సంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచైన భక్తుల పోషణ భారం ఆమె వహిస్తుంది. హర్షవాక్యం ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. అమ్మవారికి దద్దోజనము, కట్టె పొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరము స్తోత్రాలు పారాయణం చెయ్యాలి. 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి. కాత్యాయని దేవిగా అలంకరించి పూజిస్తున్నాము. సింహవాహనంపై అధిరోహించి కరావాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా నేడు కాత్యాయని దేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణై విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది. మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు. అనేక మంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయని దేవి భక్తుల పాలిట కలపవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగాలు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. రవ్వ కేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. 5వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. త్రిపురత్రయంలో రెండో శక్తి లలిత త్రిపుర సుందరి దేవి. ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరి మహామంత్ర అధిష్టాన దేవతగా శ్రీ లలిత త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, బిల్లు, పాశాంకములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య విష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీ విద్య స్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు అంటే ముత్తైదువులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలిత అష్టోత్తరంతో పూజించాలి. 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి. కమలాలను 2 చేతుల్లో ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసూరుడు అనే రాక్షసుడిని వధించి శక్తిత్రయంలో మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవేనని చండి సప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి. లక్ష్మి యంత్రాన్ని పూజించాలి. ఎరుపు రంగు పూలతో పూజించాలి. లక్ష్మి స్తోత్రాలను పఠించాలి. 7వ రోజు శ్రీ సరస్వతీ దేవి. శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపినిగా సరస్వతి దేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలము, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రిశక్తి రూపాల్లో అమ్మ 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్వాగ్రంపై అంటే నాలుకపై ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతి రూపంలో ప్రత్యేకంగా పిల్లలతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. బాసరలో జ్ఞాన సరస్వతి దేవికి ఈ రోజున విశేషంగా పూజలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. 8వ రోజు మహిషాసుర మర్దిని. అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వాయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వాయుజ శుద్ధ నవమినే మహర్నవమిగా భక్తులు ఉత్సవం జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తిగా ఈ రోజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిని వధించిన అమ్మను ఈ రోజున పూజిస్తే శత్రు భయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండి సప్తశతి పారాయణం చెయ్యాలి. పూజ అనంతరం చిత్రాన్నం, గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి. ఇక చివరిదైన 9వ రోజు అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తుంది.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వ సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి మహేశ్వరి పరాశక్తి జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమి చెయ్యలేడని శివుని యొక్క శక్తి రూపమే దుర్గ అని ఆదిశంకరాచార్యులు అమృత వాక్కులో పేర్కొన్నారు. ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఏ శుభకార్యాన్నైన తిథి, వారము, వర్జము, తారాబలము, గ్రహాబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టిన పని విజయ తథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై హింద్.